హలో అండి. హాయ్. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ విజయశ్రీ టెర్రస్ గార్డెన్. ఇవాళ అయితే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. మొక్కలు మరింత బలంగా ఉండాలన్నా, పువ్వులు బాగా పూయాలన్నా, అలాగే ఫ్లవర్స్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, కాయగూరలు కానీ మనకు మరింత మంచి గ్రోత్గా మనకు కాపు రావాలంటే ఒక మంచి టీ పౌడర్ గురించి అయితే చెప్తానండి. నేనైతే బాగా మాగిన పశువుల పేడని కానివ్వండి, లేదు అంటే కిచెన్ వేస్టేజ్తో తయారు చేసిన కంపోస్టు లేదా టీ పౌడర్, ఈ మూడిటిని మట్టుకు నేను ఒక 20 డేస్కి ఒకసారి ప్రతి మొక్కకు ఇస్తానండి. ఈసారి అయితే 1 మంత్ అయితే అయిపోయింది. ఒక 10 డేస్ లేట్ అయింది కొన్ని పనుల వల్ల. ఇండ్లు షిఫ్ట్ అయ్యాం కదా, ఇంకా కొంచెం బిజీ ఉండడం వల్ల ఇవ్వలేదు. టీ పౌడర్ ఎక్కువగా ఇస్తుంటాను. పశువుల ఎరువు వచ్చేసి కొంచెం తక్కువగా ఇస్తుంటానన్నమాట. ఇది నేను బాగా ఎక్కువ మొత్తం మీద తయారు చేసుకొని పెట్టుకున్నానండి. ఒక వీడియో కూడా పెట్టాను దీని గురించి, ఎలా తయారు చేసుకున్నాను ఇంత మొత్తం మీద టీ పౌడర్ అన్నది కూడా. ఓకేనా, ఇప్పుడైతే ఇవాళ మొక్కలకైతే ఇస్తున్నాను. ఒకసారి మీతో కూడా షేర్ చేసుకుంటే మీకు ఉపయోగపడుతుంది కదా అని ఒక చిన్న వీడియో అండి. ప్రతి మొక్కకు, ఏ మొక్కకైనా సరే ఇవ్వచ్చు. పూల మొక్కలు, పళ్ళ మొక్కలు, కాయగూర మొక్కలకి ఏవైనా సరే అండి. అసలు చాలా అంటే చాలా మంచిగా పనిచేస్తుంది. ఈ టీ పౌడర్ ఇచ్చిన తర్వాత జస్ట్ ఒక 3-4 డేస్ కల్లా మనకు రిజల్ట్ అయితే తెలుస్తుంది. ఆ మొక్క మరింత మంచిగా హెల్దీగా కనిపిస్తుంది. మనము ఫ్లవర్స్ బాగా పూసాక కొన్ని మొక్కల్ని ప్రూనింగ్ చేస్తాం కదండి, ఆ దశలో కనుక ఈ టీ పౌడర్ని ఇస్తే మరింత మంచిగా కొత్త చిగురుతో పాటు ఫ్లవర్స్ చాలా బాగా వస్తాయండి. ఇది నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. ఎక్కువగా ఈ ఫ్లవర్స్ మొక్కలకైతే మిస్ అవ్వకుండా టీ పౌడర్ ఇస్తాను. ఇంతకుముందు కూడా వీడియోస్లో, నా పాత వీడియోస్లో చూపించాను కూడా. ఇలా మందార మొక్కలకి, ప్రతి మొక్కలకి, ఏ మొక్కలకైనా సరే ఇవ్వచ్చండి. పెద్ద సైజు మొక్కకి ఒక 2 గుప్పెళ్ళు, చిన్న సైజు వాటికి ఒక గుప్పెడు అలా ఇస్తే సరిపోతుంది. ఇలా చూడండి, కార్నర్ అంతా ఫుల్ ఫ్లవర్స్తో నిండిపోతుండే కదా ఇంతకుముందు. గులాబీలు, మందారాలు, మల్లెలు అలా. ఈసారి కొంచెం ఫ్లవరింగ్ తగ్గింది కాబట్టి మనం ప్రూనింగ్ చేశాను. ఇంకా నేను అన్నీ బాగా పూసాయి, ప్రూనింగ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ కొత్త చిగుసు మొగ్గలు అయితే స్టార్ట్ అయ్యే ముందు ఈ టీ పౌడర్ని ఇవ్వడం వల్ల చాలా మంచిగా ఫ్లవర్స్ అయితే వస్తాయండి. 20 డేస్కి ఒకసారి ఏదో ఒక ఎరువులు మనం మొక్కలకి ఇస్తూ ఉండాలి. ఒక 10 డేస్కి ఒకసారి వీలు చూసుకొని, అంటే కొంచెం టైం ఉంటే కనుక 10 డేస్కి ఒకసారి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి. నేనైతే 10 డేస్కి ఒకసారి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తాను. 20 డేస్కి ఒకసారి ఇలాంటి ఎరువులు గుప్పెడిస్తాను. రెడీగా ఉంటాయి నా దగ్గర. పశువుల ఎరువు కానివ్వండి, టీ పౌడర్, ఇవి 2 అయితే రెడీగా ఉంటాయి. కిచెన్ వేస్టేజ్తో తయారు చేసిన పౌడర్ అయితే కనుక, కిచెన్ కంపోస్టు అయితే కనుక కొంచెం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే అది ఎప్పటికెప్పుడు నేను బ్యాగ్స్లో మొక్కలు పెట్టడం కానివ్వండి, లేయర్ పద్ధతిలో తయారు చేసుకోవడం ఇలా చేస్తూ ఉంటాను. ఎక్కువగా నేను సేవ్ చేసి పెట్టుకున్నదైతే టీ పౌడరు, అలాగే కౌడంగ్ అనమాట. అవి 2 నాకు నిల్వ ఉంటాయి. అంటే ఎత్తి పెట్టేసుకుంటాను మొక్కలకి ప్రతిసారి ఇవ్వాలని చెప్పేసి. ఇలా ఏదో ఒకటి వర్మీ కంపోస్ట్ కానివ్వండి, ఇలా మొక్కలకి మరింత బలాన్ని ఇచ్చే న్యాచురల్ మనం ఇంట్లో తయారు చేసుకున్నటివి, లేదు తయారు చేసుకోలేమనుకుంటే ఇప్పుడు అన్నీ దొరుకుతున్నాయి కదా, అంటే ఆర్గానిక్గా మనకు కొన్ని కాయగూరలు పండించుకోవడానికి కూడా మనకు హెల్దీ వేలోనే కొన్ని అమ్ముతున్నారు కదండి. వర్మీ కంపోస్టు, కౌడంగు అన్నీ ప్రతిదీ ఆన్లైన్లో మనకు దొరుకుతున్నాయి. కాకపోతే మనం తయారు చేసుకొని ఉంచుకోవడం వల్ల మనకు మనీ సేవ్ అవుతుంది. ఇంకొంచెం మరింత మనం కూడా ఇంకా న్యాచురల్గా తయారు చేసుకున్నట్లు ఉంటుందన్నమాట. నేనైతే తయారు చేసుకుంటాను కాబట్టి రెడీగా ఉంటుందండి. చూస్తున్నారు కదా, మొక్కలన్నీ కూడా బాగున్నాయి. కొన్ని మొక్కలకైతే చూపించాను, కొన్ని చూపించలేదు. ఇంకా వీడియో లెంత్ అవుతుంది కదా అని చెప్పేసి కొన్ని మొక్కలకి ఇచ్చేటప్పుడు మట్టుకే చూపించాను. ఈ బంతి పూల మొక్కలు కూడా ఇస్తున్నానండి. బాగా పూస్తున్నాయి కదా. ఆల్రెడీ 2 టైమ్స్ నేను హార్వెస్ట్ చేశాను. ఇంకొకసారి కూడా హార్వెస్టింగ్కి రెడీగా ఉన్నాయి ఫ్లవర్స్ అయితే. అందుకు ఇంకా మనం వాటర్ వేసేస్తే అదంతా మట్టిలో కలిసిపోతుంది. తొందరగా రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. టమాటోలు చూడండి ఎంత హెల్తీగా ఎర్రగా ఉన్నాయో. నేను ఒకటి మీకు చూపించడం ఇందాక చూపించాను కానీ చెప్పలేదండి. చెరుకు చూపించాను, సారీ, అది చూపించాను కానీ దాని గురించి చెప్పలేదు. వేరే మాట్లాడుతూ అది మర్చిపోయాను. సక్సెస్గా చెరుకు గడలు అయితే ఇంతకుముందు పెట్టాను కదండి. ఒక చెరుకుకైతే
స్టార్ట్ అయ్యాయన్నమాట. పిలకలు వచ్చేసి 2 వచ్చాయి. ఇందాక చూపించాను, మీరు అబ్జర్వ్ చేస్తుంటారు. కాకపోతే చెప్పడం మర్చిపోయాను. మళ్ళీ సపరేట్గా ఒక వీడియోలో చూపిస్తాను, ఓకేనా. టమాటోలు చూస్తున్నారా ఎంత ఎర్రగా మంచి కలర్లో వస్తున్నాయో. ఇక్కడ వచ్చేసి వైట్ మిల్లీ బగ్ అంటారు కదా, ఆ పురుగు వచ్చేసి టమోటాకి ఎక్కువ వస్తుందండి, ఈ వైట్ పేను బంక పురుగు. అలాగే మందారాలకు ఎక్కువగా చూస్తుంటాం కదా. నా టమాటో మొక్కలు చాలా ఉన్నాయి. ఈ మొక్కకు మట్టుకే కనిపించింది. వెంటనే అలా చేతులతో మనం కొద్దిగా ఉంటే కనుక మనం చేతులతోనే హ్యాండిల్ చేయాలి. అలా తీసేసి నలిపేసి మనం చేతులు కడుక్కోవచ్చు. లేదు అలా చేయలేమనుకుంటే కనుక కొంచెం కవర్ ఏదన్నా మనము లేదా గ్లౌజులు అలా వేసుకొని నలిపేసేయచ్చు. ఎక్కువ మొత్తం మీద ఉన్నప్పుడు మటుకు కొంచెం అవన్నీ ఆకులు అన్నీ తుంచేసి మనం ఏదన్నా నీమ్ ఆయిల్ కానివ్వండి, బేకింగ్ సోడా ఇట్లాంటివి, పసుపు ఇట్లాంటివి మనము స్ప్రే చేసుకుంటే వెంటనే కొద్దిగా ఉన్నప్పుడే కంట్రోల్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, ఇవి ఒరిగిపోయాయి టమాటో మొక్కలు వచ్చేసి. చాలా హెల్దీగా ఉన్నాయండి ఈ టమాటో మొక్కలన్నీ కూడా. అక్కడ ఉండే మొక్కకొక్కటి అది వైట్ పేను బంక పురుగు అయితే అటాక్ అయింది, కానీ లైట్గా. వీటికైతే అసలు ఏమీ లేదు. కాకపోతే ఇవి కొంచెం అలా ఒరిగిపోయాయి. కర్ర సాయంతో ఏదైనా కట్టాలండి వాటికి. బరువుకి అలా వడలిపోయాయి. కొంచెం రూట్స్ పైనే ఉన్నాయి, అందుకే అది తీస్తే ఇప్పుడు ఏమన్నా డిస్టర్బ్ అవుతుందేమో అని అలా వదిలేసాను. చాలా మంచి సైజులో వస్తున్నాయి కాయలు అయితే. ఇంకా దీన్ని కొంచెం వీలు చూసుకొని జాగ్రత్తగా పైకి లేపేసి ఆ మొక్కల్ని సెట్ చేసేయాలి అవి 2. ఓకే అండి, వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి వీడియోలో మీ ముందు